మీకు డ్రీమ్ అంటే ఈ హీరోతో నేను చేయాలి. అంటే ఎవరికైనా సరే ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ! సో, కరెక్ట్. అట్లా మీకు ఇలాంటి ఈ హీరోతో చేయాలి అని ఇట్లా ఏమైనా డ్రీమ్ ఉందా ఎవరిదైనా? ఆహ్, ఎప్పుడైనా సరే నేను ఒక డీఓపీగా ఈ హీరోతో ఒక షూట్ చేయాలి, ఒక మూవీ తీయాలి అని జెప్పేసి. నాకు మామూలుగా అంటే చిన్నప్పటి నుంచి నాకు 'చిరంజీవి' గారంటే బాగా ఇష్టం అనమాట. ఇంట్లో మా డ్యాడీకి గూడా పెద్ద మా ఫ్యా సో, అందుకు 'చిరంజీవి' గారిని ఒక్కసారైనా నా కెమెరాలో షూట్ చేయాలని కోరికనమాట. సో, అదొకటి. బట్ నేనేంటంటే మా డ్యాడీ కథలు రాస్తారు మ్యామ్ యాక్చువల్‌గా. సో, ఈ బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ నేనే ఒక ఓన్ స్క్రిప్ట్ రాసుకొని సినిమా చేయాలి అనేసి మా డ్యాడీ కోరికనమాట. ఆ ఓహ్! ప్లానింగ్‌లో ఉన్నా అనమాట నైస్. ప్రెజెంట్. నైస్. నైస్ అండి. ఇంకా హ్మ్. మీ ఇంట్లోనే రైటర్ ఉన్నారు. మీ ఇంట్లోనే ఆ! డీఓపీ ఆ! ఉన్నారు. హాఫ్ ఆఫ్ ది వర్క్ మీ దగ్గరే అయిపోతుంది గదా! కరెక్ట్. ఇంకోటి వేంపల్లి గంగాధర్ అనేసి ఒక రైటర్ ఉన్నారు. ఆయన చాలా మంచి సాహిత్య అకాడమీ రైటర్. ఆయన గూడా నాకు మంచి క్లోజ్ మెంటర్ లాగా ఆయన గూడా. ఈ బుక్‌కి కూడా మనకు హరిచరణ్ గారు అనేసి ఆయన హాలీవుడ్‌లో ప్రొడ్యూసర్ మ్యామ్. ఓహ్! 'హరిశరన్' గారు ఆ! హాలీవుడ్‌లో ఆ! ప్రొడ్యూసర్. ఓకే. ఆయనే ఆహ్, ఫోర్‌వర్డ్ కూడా రాసింది ఆయనే అన్నమాట బేసిక్‌గా. ఓకే. ఇదో ఇక్కడంతా రాసింది ఆయనే 'హరిచరణ్ ప్రసాద్' గారు. 'హరిశరన్ ప్రసాద్' ఆ! గారు. యెస్. సో, ఈయన ప్రొడ్యూసర్ మ్యామ్ యాక్చువల్‌గా. తెలుగులో ఓకే. 'రెండు ఫిల్మ్స్ చేశారు. ఓహ్! ఏ మూవీస్ చేశారండి? 'ఉష్' అనే ఒకటి డైరెక్షన్ చేశారు. 2019లో వచ్చింది. హ్మ్. 2009లో 'అరుంధతి' టైంలో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 'కమలి' అనేసి ఒకటి షూ ఆయన ప్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. ఇప్పుడు హాలీవుడ్‌లో వాళ్ళ డాటర్ 'అపూర్వ చిత్ర' గారు అనేసి తను 'జాయ్‌లండ్' ఫిల్మ్ చేశారనమాట ప్రొడ్యూస్. పాకిస్తానీ ఫిల్మ్. హ్యూజ్ సక్సెస్ అయింది వరల్డ్‌లో. ఓహ్! దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా ఫిల్మ్స్ ఉన్నాయి వాళ్ళ లైనప్. వాళ్ళు కూడా నైస్. వన్ ఆఫ్ ద క్రౌడ్ ఫండింగ్ నేను స్టార్ట్ చేశాను మ్యామ్. యాక్చువల్లీ నా దగ్గర డబ్బులు లేక చెప్పాను కదా! ఇది అవును. లాక్స్‌లో అయితుంది అనేసి. అవును. సో, ఆల్మోస్ట్ 10,00,000 వరకు అవ్వాలి అంటే మోస్ట్‌లీ నేను ఒక లోన్ తీసుకున్నా హాఫ్ ఆఫ్ ది అమౌంట్. ఓకే. లోన్ లోన్ తీస్ తీసుకొని మరీ ఇదంతా చేసారండి మీరు? అంటే ఎందుకంటే చెప్పానుగా మ్యామ్. ప్యాషన్ ఎవరి ప్యాషన్. ఇంకోటి ఎవరు ఇండియాలో ఈ ఆర్ట్ ఫార్మ్ పైన రీసెర్చ్ పేపర్స్ రాయకపోతే నెక్స్ట్ జనరేషన్‌కి దాని వాల్యూ తెలీదు. ఇంకా కొన్ని జనరేషన్స్‌కి గూడా ఇప్పుడు ఏఐ వస్తుంది. అట్‌లీస్ట్ వి హావ్ టు బి ఇప్పుడైనా స్టార్ట్ చేస్తే సమ్‌వన్ సో దట్ ఆర్ట్‌కి గాని, ఫోటోగ్రఫీకి గాని సొసైటీలో ఇంపార్టెన్స్ తెలుస్తది అన్న ఉద్దేశ్యంతోనే నేను గూడా నా ఓన్ మనీ లోన్స్ పెట్టి మరీ చేయడం జరిగింది. దాని తర్వాత కొంచెం జనాల నుంచి కూడా చాలా ఈ డీఓపీస్, ఫోటోగ్రాఫర్స్ దగ్గర నుంచి, ఫిల్మ్ స్కూల్స్ నుంచి, ఆర్టిస్ట్‌ల నుంచి చాలామంది నాకు సపోర్ట్ చేశారనమాట. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాలామంది. 'సూర్యగంటి' గారని ఒక డాక్టర్ ఉంటారనమాట అమెరికాలో. హి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆహ్, అంటే బ్యాక్ బోన్ ఫర్ ద బుక్ అని చెప్పొచ్చు. ఓహ్! నైస్. నైస్. ఫండింగ్ యాక్చువల్లీ అంతా వాళ్ళ వల్లనే హెల్ప్ అయింది. ఇట్స్ గుడ్ అండి. ఇట్స్ గుడ్. దాంతో బుక్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ అయింది బుక్కు. ఇప్పుడేంటంటే ఈ ఫస్ట్ బుక్ 'హనురావుపూడి' గారు డైరెక్టర్ ఉన్నాడు గదా! ఇప్పుడు హ్మ్. 'ఫౌజీ' తీస్తున్నారు అవును. 'ఫౌజ్.' 'ప్రభాస్‌తో'. ఆయన కొన్నారు మ్యామ్. దాని తర్వాత మళ్ళీ ఆయన ఫస్ట్ పిలిపిచ్చి ఆఫీస్‌కి ఆయనే 10,000 ఇచ్చి బ్లెస్సింగ్స్ లాగా దాని తర్వాత నాగశ్విన్ గారు, దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ వాళ్ళ ఆఫీస్‌కి పిలిపిచ్చారు. వాళ్ళ అన్నయ్య వచ్చారు బుక్ లాంచ్‌కి. ఓకే. హ్మ్. 'సందీప్ రెడ్డి వంగ' గారు ఆ! అట్లా ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ తెలుగులో ఉండేవాళ్ళు వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళి బుక్ ఇయ్యడం జరిగింది. అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని చాలామంది ఫుల్ సపోర్ట్ చేశారు మ్యామ్ యాక్చువల్‌గా ఇంటర్నెట్‌లో. 'నాగేశ్విన్' గారు తీసుకున్నారా బుక్? పంపించాం యాక్చువల్‌గా. సో, హి వాస్ వెరీ అంటే ఆయన అడిగి తెలుసుకున్నారనమాట కలకత్తా గురించి. ఆయన ఎప్పుడు వారణాసి వెళ్తారంట. బట్ కలకత్తా ఎప్పుడు రాలేదంట. బట్ దాని గురించి ఒక 1 అవర్ పాటు అడిగారనమాట. కలకత్తా ఎలా ఉంటుంది? హిస్టారికల్‌గా బ్రిటిషర్స్ రూల్ చేశారు గదా! ఫస్ట్ వచ్చి. సో, దాని గురించి అంతా అడిగారనమాట. ఇలా నా ఇమేజెస్ అన్నీ చూసి ఇన్ డీటెయిల్ అడిగారనమాట. ఈ ట్రాన్స్‌జెండర్ గురించి ఆయన గూడా అడిగారనమాట. సేమ్ మీరు అడిగినట్టే. ఎందుకు వీళ్ళనే తీసావు ఫస్ట్ కవర్ ఫోటో అనేసి. నేనప్పుడు చెప్పుకుంటూ వచ్చా ఆయనకి. ఎట్లా అంటే మ్యామ్ చిన్నప్పటి నుంచి నేను చెప్పా గదా! రీసెర్చ్ అనేది ఒక క్వెషన్ మార్క్‌తోనే స్టార్ట్ అయింది అనేసి. సో, మనకి పుట్టినప్పుడు మదర్ గురించి, ఫాదర్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే బట్ ఈ ట్రాన్స్‌జెండర్‌ల గురించి మనకు తెలీదు. ఎందుకంటే ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది చిన్నప్పటి నుంచి వీళ్ళ గురించి. సో, మనకేదైతే తెలియదో దాని గురించి మనకొక చిన్న భయం గానీ, ఒక క్వెషన్ మార్క్ ఉంటుందెప్పుడు. నేను ఫస్ట్ టైమ్ ఇంటర్‌కి గుంటూరుకి ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు భయమేసేది మ్యామ్ వీళ్ళొస్తున్నారు అంటే అసలకి. ఓకే. చేతిలో చిల్లర పెట్టుకొని మరీ ఉండేవాడిని. అంటే డబ్బులు పెట్టుకొని వాళ్ళొస్తేనే ఇచ్చేయాలి. అంటే భయమనమాట.
సో ఫస్ట్ టైం కలకత్తాలో నేను ట్రైన్‌లో అంటే రైల్వే స్టేషన్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నా. ఒక చిన్న బాబుది ఫోటో తీస్తున్నా అనమాట. ఆ టైంలో వీళ్ళందరూ వచ్చారనమాట. వచ్చి నాతో చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ టైం అంత మాట్లాడి ఒక ఒక బాండింగ్ లాగా అనిపించింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఒక ప్యూర్ స్మైల్ కనపడ్డదనమాట. అంతవరకు నాకు వాళ్ళకొక క్వెషన్ మార్క్ ఉండేది. అది పోయింది. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూసాను అని చెప్పొచ్చనమాట. సో, దానివల్ల ఆ ఫోటోగ్రాఫ్‌లో ఒక ప్యూర్ స్మైల్ ఉంటుందనమాట. సో, దట్స్ ద ఓకే. ఐకానిక్ ఓకే. ఫోటోగ్రాఫ్. సూపర్ అండి. యాక్చువల్లీ ఆ! చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. థాంక్ యూ మ్యామ్. ఈ అండ్ ఒక్క విషయం ఏంటంటే, ఈ బుక్ అన్ని అన్‌ఫ్రేమ్డ్ లైఫ్స్ అనేది ఇప్పుడు మన ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని లైబ్రరీస్‌లో వి ఆర్ ప్లేసింగ్ మ్యామ్. ఇక్కడ ఒక 10 యూనివర్సిటీస్‌లో ప్లేస్ చేసాము. ఉస్మానియా, ఓకే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సాలార్జంగ్ మ్యూజియం అట్లా ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో అన్నిట్లో మనము ఈ బుక్ అంతా ప్లేస్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న చాలామంది అవును. వెళ్ళి చదవచ్చు. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండియాలో రీసెర్చ్ టైప్ అంటే రీసెర్చ్ మెటీరియల్ కాబట్టి చాలామందికి ఇన్‌స్పైర్ నెక్స్ట్ జనరేషన్ కూడా చేయొచ్చు. డెఫినెట్‌గా ఇట్స్ ఎ ట్రూ అండి. హ్మ్. మీరు ఇంత కష్టపడి క్రౌడ్ ఫండింగ్‌తో, ఇంతమంది సపోర్టింగ్‌తో కరెక్ట్. ఇంత పెద్ద డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ గారు లాంటి వాళ్ళు, కరెక్ట్. కరెక్ట్. అండ్ నాగశ్విన్ గారు, ఇంకా కరెక్ట్. చాలామంది డైరెక్టర్స్ దగ్గర మీరు కరెక్ట్. సపోర్ట్ తీసుకొని మరి అలాంటి వాళ్ళకే నచ్చింది అంటే హ్మ్. డెఫినెట్‌గా చాలామంది రీసెర్చ్‌కి చాలా యూజ్ అవుతుంది. కరెక్ట్. సో, చాలా లైబ్రరీస్ కూడా దీన్ని ప్లేస్ చేస్తున్నారండి. అన్‌ఫ్రేమ్డ్ లైఫ్స్ టైటిల్ కూడా చాలా బాగా థాంక్ యూ అనిపించింది. మ్యామ్. నిజంగానే వాళ్ళ లైఫ్‌కి ఒక ఫ్రేమింగ్ అనేది ఉండదు కదా! ఉండదు ఎటంటే బేసిక్‌గా. అటు వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్. ఎక్కడంటే కరెక్ట్. అక్కడ కరెక్ట్. ఉంటారు. సో, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫోటోగ్రఫీ అంటే మ్యారేజ్ ఫోటోగ్రఫీయో, ఇంకొక అదొక్కటే కాదు. ఫోటోగ్రఫీయో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ కరెక్ట్. ఉంటారు. కానీ చాలామంది ప్యాషనెటిక్‌గా ఉంటారు. కరెక్ట్. వాళ్ళ జాబ్స్ కూడా చాలా లీవ్స్ పెట్టుకొని మరి చాలా ఫారెస్ట్‌కి వెళ్తూ ఉంటారు. అవును. చాలా ఫోటోగ్రఫీస్ తీస్తూ ఉంటారు. కరెక్ట్. కరెక్ట్. అండ్ నాకు కరెక్ట్. ఆ కరెక్ట్ టర్మ్స్‌లో చెప్పడం రాకపోవచ్చు కరెక్ట్. కానీ, బట్ చాలామంది అట్లా చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో, మీరు చూడొచ్చండి. సో, ఇలాంటిది రీసెర్చ్‌కి మనకి చాలా యూజ్ అవుతుంది. సో, థ్యాంక్ యూ సో మచ్ థాంక్ యూ వరుణ్ మేడం. గారు. థాంక్ యూ వెరీ మచ్. సో, ఇది ఈరోజు ఇంటర్వ్యూ అండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తుండండి బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.